తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఎన్నో సంచలనాత్మక చిత్రాలను చేసి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో ఎంతగా దిగజారిపోయాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమాల మాట పక్కన పెడితే రోజుకో వివాదంలో వర్మ పేరు వినిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా వదలకుండా తిడుతూ వార్తల్లో హైలైట్ అవుతున్నారు ఆర్జీవి. ఆయన జీవితంలో ఇప్పటికే ఎన్నో వివాదాలున్నాయి. అయినా కూడా ఆయన మౌనం వహించకుండా వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. రామ్ గోపాల్ వర్మపై పలు పెండింగ్ కేసులుండగా అవన్నీ ఒకేసారి ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఒక కేసు విషయంలో ఆర్జీవీకి మరోసారి నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు. నోటీసులు పంపుతున్నా వర్మ మాత్రం విచారణకు రాకపోవడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మరోసారి వర్మకు నోటీసులు పంపారు. ఇంతకీ ఆ నోటీసుల్లో ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో వర్మ వైసీపీకి సపోర్ట్ చేస్తూ రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఆఖరికి చంద్రబాబు నాయుడుపై కూడా అసభ్యకరమైన పోస్టులు షేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. వరుసగా కొన్నాళ్ల పాటు వారినే టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నాడు. గత ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ మళ్లీ ఏపీలో ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. నారా లోకేష్ మంత్రి పదవి అందుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలా ఈ ముగ్గురిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వర్మ చిక్కుల్లో పడ్డాడు. ఆయనపై పలుచోట్ల పోలీస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల పోలీసులు ఆయనను విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఏవేవో కారణాలు చెబుతూ విచారణకు డుమ్మా కొట్టాడు వర్మ. అయితే తాజాగా మరోసారి పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. ఈసారి విచారణకు హాజరు కాకపోతే భారీ మూల్యం తప్పదన్నట్టు పోలీసులు హెచ్చరించారు. గతంలో పంపిన నోటీసులు వర్మ రెస్పాండ్ అవ్వకుండా ఆయన లాయర్ ద్వారా హాజరు కాలేనని చెప్పారు. ఇప్పుడు మరోసారి ఇదే విషయంపై పోలీసులు వర్మకు నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే అని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు వర్మ. అందుకే ఆయనపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. మరి ఈసారి పోలీసులకైనా ఆయన సీరియస్ గా స్పందించి విచారణకు హాజరవుతారేమో చూడాలి. వర్మ సినిమాల విషయానికొస్తే ఏ సినిమా తీసినా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. అయినా సినిమాలు తీయకుండా వర్మ ఆగడు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోలను కలిపి సిండికేట్ అనే మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అసలు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలను కూడా ఆర్జీవి బయటపెట్టలేదు. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.